హాయ్ ఫ్రెండ్స్, వీరలకృష్ణ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను ఒక గోస్ట్ అని వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎక్కడంటే ఇంతకుముందు అయితే నేను శ్మశానంలో తీసినాను, బాబోయ్ దయ్యం ఊరంతా భయం అని ఒక వీడియో చేసింది ఫ్రెండ్స్. అదే లొకేషన్లో మళ్ళీ వీడియో చేయబోతున్నాను. అదే లొకేషన్ శ్మశానం పక్కనే దారి ఉందన్నమాట. ఆ దారిలోనే ఇంకొక గోస్ట్ అని వీడియో చేయబోతున్నాను. తలలేని మొండం దయ్యం కథ ఇది. ఎక్కువ సుత్తి కొట్టకుండా డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి మీకు అక్కడ ఏమేమి జరిగిందో క్లియర్ కట్గా కంటి కట్టినట్టు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆలోచన చేయకుండా వెళ్ళి మనం ఆ వీడియో కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే లొకేషన్కి వచ్చేసాము. అసలు మ్యాటర్ ఏంటంటే, దీపావళికి ముందు ఒక రోజు ఒక బాబు వాళ్ళ ఇంట్లో పటాకులు కొనడానికి డబ్బులు అడిగితే వాళ్ళ అమ్మ నాన్న కొట్టిరంట, నువ్వు పనికే పోతులేవు, డబ్బులు ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి వాడు అలిగి వచ్చి బొందలగడ్డ పక్కకే వాడటానికి ఉందంట. ఆ వాడటానికి ఇక్కడ వండుకుంటుంట. ఇప్పుడు ఆ లొకేషన్ చూపించి దాని తర్వాత ఇక్కడ ఏడా తల లేకుండా దయంగానే వస్తుందో ఇక్కడ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆ బాబు వచ్చి పడుకుంది ఇక్కడనే, ఇదే వట్టంగి దగ్గర చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్లోనే వండుకుండా బాబు వచ్చి ఇక్కడనే వండుకొని తెల్లార లేచి మళ్ళీ వెళ్ళిందంట. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఈ దారెమ్మడి వచ్చి ఇటు సైడ్ మళ్ళీ నమ్మడ చూడండి, చూపిస్తాను. ఆయనకి పక్కలే రోడ్డు దారి కానొస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ దారెమ్మడే ఆ ముందుకు వెళ్ళిన తర్వాతనే ఆ ఆత్మ అనేది కానొచ్చిందంట. ముందుకెళ్ళి చూపిస్తాను. ఆ రూట్కి వెళ్ళి వచ్చి ఈ గల్లీకి మళ్ళీనంట ఫ్రెండ్స్. ఈ గల్లీకి మళ్ళిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత లొకేషన్ చూపిస్తుంది మళ్ళీ. ఇదే సేమ్ రోడ్లో. ఈ రోడ్లో ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ముందు చెడవు కానొస్తుందా, ఆ చెడవు పైన ఆ తలలేని దయ్యం అనేది కానొచ్చిందంట, ఇట్టి మొండంతో. మనమైతే ఎక్కడైతే దయ్యం కానొచ్చిందో తలలేకుండా ఇట్టి మొండంతో ఆ జాగాలోకి వెళ్ళి మనం అక్కడ కెమెరా పెట్టి జుంజర్ చూద్దాం. అక్కడే మనం కానొస్తాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం 1:10 చూడండి. 1:10 టైము, సేమ్ టైం మధ్యాహ్నం టైం 1:10. అక్కడ వెళ్ళి కెమెరా ఆన్ చేసి అక్కడ చాలా కొంచెం నిలబడదాం. మన కానొస్తో ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మనమైతే జాగ్రత్త వచ్చేసాము. ఈ గుండు దగ్గరనే తలలేని దయ్యం కానొచ్చింది మొండంతో. ఇప్పటికీ నా బండి కూడా 4 సార్లు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అయిపోయింది చూడండి. 4 సార్లు అయిపోయింది బండి, ఇప్పుడు కూడా అయిపోయింది చూడండి. మీరు నమ్మకండి, నా బండి మళ్ళీ ఆగిపోయింది. అక్కడ ముందు ఆగింది, ఈడ ఆగింది. నన్ను మెల్లగా ఫాలో చేస్తున్నాను కొంపదీసి. యాక్టివిటీ అనేది నా బండి పైన జరుగుతుంది టైమే. ఇప్పటికైతే యాక్టివిటీ చాలా జరిగింది. అక్కడ బండి ఆగిపోవడం, మళ్ళీ స్టార్ట్ కావడం, మళ్ళీ దుబ్బున మళ్ళీ బండి ఆగడం చూసాం. ఏమైతే కెమెరాతో పెట్టి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, నేనైతే కెమెరా ఆన్ చేసిన అడ్డా చూసాం నాకు ఆన్ వస్తుందేమని. ప్రస్తుతానికి ఎండ తగ్గింది. విపరీతంగా అయితే గాలి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి చెట్లు ఎలా అవుతున్నాయి. యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఒకవేళ నా కాండ అనేది ఇట్లా మీకేమన్నా వీడియోలో కానొస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శ్మశానం కూడా పక్కనే ఉందన్నమాట. ఈ రోడ్డు పక్కనే ఉంది. ఇక్కడనే నేను బాబోయ్ దయ్యం ఊరంతా భయం అని ఒక వీడియో తీసిన ఫ్రెండ్స్. చూడండి, శ్మశానం పక్కనే ఉంది. ఇక్కడనే ఇలాంటి యాక్టివిటీలు జరుగుతున్నాయి. ఇక్కడ కానొచ్చే డబల్ బెడ్రూమ్ కూడా ఇప్పుడు పని స్టార్ట్ అయింది. 3 నెలల క్రితం పని స్టార్ట్ కాలేదు, మూత పడిపోయినుండే. నైట్ టైంలో ఇక్కడ కూడా చాలా యాక్టివిటీ జరిగినాయంట. అంటే నడుము నుంచి కింది భాగం నిప్పు నుంచి పై భాగంలో మంచిగా వచ్చినట్టు చాలా మందికి డబల్ బెడ్రూమ్లలో వర్క్ జరుగుతుంది. ఇంతకుముందు ఆగిపోయినుండే, ఈ 4 రోజులు స్టార్ట్ అయ్యే వర్క్ ఇది స్టార్ట్ అయ్యి ఇక్కడ చాలా యాక్టివిటీ జరిగినాయంట ఫ్రెండ్స్. నాకైతే ప్రస్తుతానికి ఏం కానలేదు. వచ్చే మజా అవుతుంది ఫ్రెండ్స్. నేను అబద్ధం చెప్తాను, నిజం ఇది. నాకైతే అలాంటివి అయితే ఇక్కడ ఏం కానలేదు. నాకైతే బాబు చెప్పిండు ఇట్లా జరుగుతున్నాయని. ఇక్కడ వచ్చినా చూసిన చుట్టుముట్టు మొత్తం తిరిగిన వైడ వండుకుంటూ బాబు ఎక్కడెక్కడ వండుకుంటూ మొత్తం తీసిన. ఇక్కడైతే తరలేని మొండం దయంగానే వచ్చింది, అది తీసిన.
మన కెమెరాలో అయితే ఏమేమో రికార్డ్ కాలేదు నాకు తెలిసి. మీకు ఏమైనా కానొస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బండికి తాళం పెట్టినా తాళం ఆనే ఉంది, కానీ బండి మాత్రం స్టార్ట్ అవుతలేదు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను. అది నాకు ఎంత బాధ పెట్టిందంటే ఫ్రెండ్స్, చాలా యాక్టివిటీలు చూపించింది ఆ బండి పైన. ఎన్నిసార్లు కిక్కులు కొట్టినా అంటే చెప్పదు, మినిమం 100 సార్లు కిక్ కొట్టినొచ్చు. మీరు నమ్ముతాడు నంబర్ అని చెప్పేసి మళ్ళీ కెమెరా ముందు పెట్టి కూడా చూసిన నా బండి స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ వీడు అన్నీ వేస్ట్ ఉత్తగా చెప్తున్నాం అనుకుంటారని కెమెరా ముందు పెట్టి కూడా చూపించిన ఫ్రెండ్స్. మినిమం 100 కిక్లోనే కొట్టినా. అసలు బండి స్టార్ట్ అంతా ఒట్టు ఫ్రెండ్స్. వాడు చెప్తే నేను చాలాసేపు చూసి ఇదంతా వేస్ట్ అవుతున్నా, కానీ ఎప్పుడైతే నా బండి పైన అది యాక్టివిటీ చూపించిందో అప్పుడు నాకు నిజం అనిపించింది ఫ్రెండ్స్. కొట్టి మీరు నంబర్ అని చెప్పేసి అందుకే కెమెరా ముందు కూడా పెట్టి బండి స్టార్ట్ కాలేదు బండి. చాలాసేపు కిక్కి కొట్టి 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 అక్కడి నుంచి బండి ఇది జరగని అని చెప్పేసి అక్కడి నుంచి బండి తీసుకుని 1/2 కిలోమీటర్ ముందుకు ఆ మరిచెడ్డు దాటిన తర్వాత అప్పుడు నా బండి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంత కష్టపడి మీకోసం వీడియో చేసిన ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వీడియో. ఎందుకంటే చాలామంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎట్లా వేస్తారు ఫ్రెండ్స్. నేను అట్లా కాదు, ఉన్నట్టే చూపించినాడా. ఇందులో ఏ అబద్ధం లేదు, ఇది నిజంగా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.